నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్ సార్. ఫస్ట్ ఇక్కడ హరీష్ అన్న గారికి, శ్రీనన్న గారికి అందరికి ధన్యవాదాలు. ముందుగా ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే సార్, ఈ 2 లక్షలతో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా విడుదల చేయాలి. లేని పక్షంలో ఈ యొక్క స్థానిక ఎలక్షన్లలో ఆ లోపు నోటిఫికేషన్ అన్నీ విడుదల చేయాలనేటువంటిది ఫస్ట్ డిమాండ్ సార్ మాది. ఇది కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ గారు మా దగ్గర చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాకు మభ్యపెట్టి ఎన్నో మాయా మాటలు చెప్పి వాళ్ళ సైడ్ తిప్పుకొని వాళ్ళు గెలిచిన తర్వాత ఇప్పుడు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. దాంతోపాటు యూత్ డిక్లరేషన్ అని చెప్పి ప్రియాంక గాంధీ గారు ఇచ్చారు. యూత్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి అన్ని హామీలన్నీ తుంగలో తొక్కేసారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి మా గురించి చాలా మాట్లాడారు, కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. సో ఇప్పుడు హరీష్ అన్నే మాకు శరణ్యం అని చెప్పి మేము కోరుకోవడానికి వస్తూ ఉన్నాం ఇక్కడికి. దాంతోపాటు పదే రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎంత, మీరు ఇచ్చినటువంటి జాబ్ ఎంత అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది 11,000 ఉద్యోగాలు మాత్రమే సార్, కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అనే పదే చెప్పి మా నిరుద్యోగులను చాలా 11,000 ఉద్యోగాలు మాత్రమే సార్, కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అనే పదే చెప్పి మా నిరుద్యోగులను చాలా బాధకు గురి చేస్తాము సార్. ఆ విషయం అయితే ప్రతి సభలో అంటే ఒక సామెత ఉంటుంది కదా సార్, ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకొని సంఘాన్ని ఎత్తుకొని ముద్దాడుతూ రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో నేను ఇచ్చిన అని ప్రగల్భాలు పలకడం కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు ఆ 60,000 ఉద్యోగాలు మీరు అనుకున్న 1,40,000 ఉద్యోగాలు వేయడానికి మీకు దమ్ముందా? మీకు లేదు కదా, అది కూడా లేదు అసలు. ఇదైతే చాలా దారుణం సార్. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో చిన్న లీడర్స్ ఉన్నారు సార్, వాళ్ళు మాత్రం మా నిరుద్యోగుల పైన దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నిరుద్యోగులుగా మేము అంత బలవంతులం కాదు. సో వాళ్ళకి అన్ని ప్రభుత్వాలు ఉంది కాబట్టి ఎక్కడైనా కానీ వాళ్ళు దాడులకు దిగబడతా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మీరు అడ్డుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. ఇంకొకటి మెయిన్ డిమాండ్ ఏంటంటే సార్, ఈ గ్రూప్ 1 ఇష్యూలో ప్రిలిమినరీ రాసిన తర్వాత మెయిన్ సభ్య అయినటువంటి వ్యక్తులు 21,093 మంది. దాని తర్వాత జిఆర్ఎల్ వచ్చేసరికి 21,103 మంది, అంటే 10 మంది ఇంక్రీజ్ అయ్యారు. కానీ ఇందులో టీజీపీఎస్సీ మరియు ఈ గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్న జల్పెన్తో కూడా చాలా మంది రాశారు. నోటిఫికేషన్ లో 6.9 అది చదివితే, ఆ పాయింట్ చదివితే అందులో జల్పెన్తో రాసిన వారి యొక్క పేపర్ కన్సిడర్ చేయరు. కానీ టీజీపీఎస్సీ కన్సిడర్ చేసింది. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఈ యొక్క ఆధారాలతో పాటు హాల్ టికెట్ లో కూడా సెకండ్ పాయింట్ సార్, ఈ జల్పెన్తో రాయకూడదు అనేటువంటిది స్ట్రిక్ట్లీ అది ఇచ్చినటువంటిది. కానీ ఫస్ట్ చెప్తారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు, ఒకసారి గేమ్ స్టార్ట్ అయితే అందులో ఎటువంటి రూల్ చేంజ్ అవ్వాలి, కానీ చేంజ్ చేశారు. ఖచ్చితంగా గ్రూప్ 1 ఉన్నటువంటిది క్యాన్సల్ అయిపోతా ఉంది. మళ్ళీ కండక్ట్ చేయబోతా ఉన్నారు సార్. మీరు మాకు పూర్తి మద్దతు ఇవ్వాలనేటువంటిది నేను కోరుతా ఉన్నాను. మీరు ఇస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాను. పూర్తి మద్దతు ఇవ్వాలనేటువంటిది నేను కోరుతా ఉన్నాను. మీరు ఇస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్.